గ్రేటర్ విశాఖపట్నం 67 వార్డు గాజువాక సాయిరాం నగర్లో గల స్వామి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి నివాళులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం మేజిస్ట్రేట్ మరియు ఎంఆర్ఓ శ్రీ బత్తుల శ్రీనివాసరావు కుర్మమ్మ స్కౌట్స్ మరియు గైడ్స్ హైస్కూల్ రోడ్ సాయిరాం నగర్ స్వామి విద్యానికేతన్ విద్యార్థులు గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్న సందర్భం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీ తుంపాల శ్రీరామ్మూర్తి, నగరంలో ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనవిజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ మంచాల రమేష్ కుమార్, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ గాజువాక జోన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాంబాబు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరుదేవి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కిరీటం గారు, జనవిజ్ఞాన వేదిక గాజువాక మండలం ఉపాధ్యక్షులు ఎల్ఐసి వెంకట్రావు, గైడ్స్ టీచర్ శ్రీమతి తూర్పాటి సూర్యకుమారి, అసిస్టెంట్ టీచర్ సుబ్బలక్ష్మి, 50 మంది స్కౌట్స్ మరియు గైడ్స్, కబ్స్ మరియు బుల్బుల్స్ పాల్గొన్నట్లు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు తెలిపారు. ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక్కటే 2 విషయాలే చెప్తాను. అంబేద్కర్ తన స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు? స్కూల్కి వెళ్తే బెంచ్ మీద, అందరూ బెంచ్ మీద కూర్చుంటారు. బిల్డింగ్ బయట ఎవరిలో కూర్చుంటారు? అంబేద్కర్ గారిని బిల్డింగ్ బయట అంటే తన స్కూల్ ఆవరణకి దూరంగా కూర్చుంటారు. అంబేద్కర్ గారు తన స్కూల్ ఆవరణకి దూరంగా కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా ఊహిస్తారు అట్లా జరుగుతుందని అంబేద్కర్కి? మీరు మంచినీళ్ళు కావాలంటే ఎట్లా తాగుతారు? మంచినీళ్ళు కావాలంటే గ్లాస్తో తాగుతారు, ఇంట్లో పోయి తీసుకుంటారు, ఎవరన్నా ఇచ్చినా కూడా తాగేస్తారు. కానీ అంబేద్కర్ గారికి మరొకరు మంచినీళ్ళు పోస్తేనే కానీ తాగేస్తారు. అంబేద్కర్ గారికి మంచినీళ్ళు తాగాలంటే మీరు, నేను, మరొకరు వెళ్ళి ఆయన దూరంగా కూర్చోబెట్టి దేంతో గ్లాస్తో చెమ్మతోటో తీసుకుని దోశతో పోస్తారంట తాగే పరిస్థితి. ఆ అంబేద్కర్ గారు మనం ప్రయాణం చేస్తున్నాం అంటారు. మీరందరూ ప్రయాణం చేస్తున్నాం, బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కితే వరా దిగిరా నిన్న ఎవరిని అంటారా? నిన్న ఎవరిని అంటారా? అంబేద్కర్ గారు బండి ఎక్కితే, చిన్న వయసులో బండి ఎక్కి, అసలు బండి ఎక్కితే బండి మీద నుంచి అంబేద్కర్ వెనుక కొలుస్తుందని తెలిసిన తర్వాత తోసేస్తారు. ఇట్లా అనేక ఇబ్బందులు, సమస్యలను ఆకృత్య